దేవుని ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరీమణులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నానండి. నేటి దినాన్ని మనము కుటుంబాన్ని నాశనం చేసిన దురాశ అనే అంశాన్ని గురించి నేర్చుకుందాము. కుటుంబాన్ని నాశనం చేసిన దురాశ. దురాశ అనే మాటకి అర్థం తెలుసండి. దురాశ అంటే ఏంటంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి అని బలమైన చెడ్డ కోరిక. దురాశ ఎవరిలో ఉంటుందండి? మనం మామూలుగా ఆన్సర్ చెప్తే అందరిలో ఉంటుందండి అంటాం. చాలా తప్పండి అన్నమాట. దేవుణ్ణి నమ్మని వారిలో ఉంటుందండి, దేవుణ్ణి నమ్మిన వారిలో ఉండదు. దేవుడి మీద ఆధారపడలేని వాళ్ళు ఉంటుందండి. దేవుడి మీద ఆధారపడే వాళ్ళు ఉండదు. తృప్తి లేని వాళ్ళలో ఉంటుంది. తృప్తిగా బతకాలనుకునే వాళ్ళు ఉండదు. అనేక విషయాల్లో దురాశ కలిగి ఉన్నామండి. కొందరు డబ్బు సంపాదించాలనే దురాశ ఉంటుంది. మరి కొందరికి మంచి ఇల్లులు కట్టేయాలనే దురాశ ఉంటుంది. కొంతమందికి ఏదో భూములు కొనియాలనే దురాశ ఉంటుంది. మరి కొంతమందికి ఏమో మంచి నగలేసేసుకొని తిరగాలని దురాశ ఉంటుంది. కొంతమందికి ఏమో మంచి తిండి తినేయాలని దురాశ ఉంటుంది. ఇలాగా ప్రతి మనిషిలోనూ దురాశ ఉంటుంది. ఈరోజు చివరికి సంసారాన్ని విడిచిపెట్టి నాకు ఇవేం వద్దని సన్యాసంలో కలిసిపోయిన ఆ సాధువులను కూడా దురాశ ఉంటుందండి. నాకేం అక్కర్లేదు, ఆ పూట తిండిని ఒంటి మీద ఏదో వస్త్రం ఉంటే చాలని సన్యాసంలోకి వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయిన తర్వాత పెద్ద ఆశ్రమం కడతారండి. ఆశ్రమం కట్టిన తర్వాత అతను పెద్ద బాబా అని చెప్పుకుంటాడండి. ఆ తర్వాత అతని పేరు మీద 1000 కోట్లు 1000 ఎకరాల స్థలాలు సంపాదించేస్తాడు. అంటే ఎందుకంటే అతనికి ఏమొద్దు అనే కదా వెళ్ళిపోయాడు. ఇల్లొద్దు, ఒకలొద్దు, భార్య వద్దు, పిల్లలొద్దు అనుకునే కదా వెళ్ళిపోయాడు. ఎందుకండి 1000 ఎకరాలు అతనికి? ఇప్పుడు దురాశ ఉండబట్టండి. ఇలాగా దురాశ కలిగినటువంటి వాళ్ళు అనేక మందిని గురించి మనం బైబిల్లో చూడవచ్చు. దురాశ వల్ల సంతోషపడిన వాళ్ళు ఒక్కరు కూడా ఉంటారండి. మనం బైబిల్లోనే కాదు, లోకంలో కూడా దురాశ వల్ల నాశనం అయిపోయిన వాళ్ళు మనం చూసుంటాం. చిన్నప్పటి నుండి దురాశ కలిగి చివరికి అన్నీ కోల్పోయిన వాళ్ళు మనం చూసుంటాం. దురాశ వల్ల బాగుపడిన వాళ్ళు ఎవరైనా చూసామండి? దురాశ ఎక్కువైపోతే పిచ్చెక్కిపోయిన వాళ్ళు ఉన్నారండి. అనుకున్నది సంపాదించేయడానికి, డబ్బును చూడాలని పిచ్చెక్కిపోయి డబ్బు పిచ్చి పెట్టిన వాళ్ళు కూడా మనం చూసాం. దురాశ ఉండి బాగుపడినోడు ఎవడూ లేడండి. అది చెడ్డ కోరిక. బైబిల్లో తన దురాశతో వ్యక్తిగతంగా నాశనం అయిపోయిన వాళ్ళు మనం చూసాం. కుటుంబాన్ని నాశనం చేసుకున్న, తన కుటుంబ సభ్యులందరినీ నాశనం చేసుకున్న వాళ్ళు మనం చూసాం. గెహాజీకి డబ్బు పిచ్చి ఎక్కువ. ఏమేడండి? కుష్ఠరోగం సంపాదించుకున్నాడు. అతనికైనా కుష్ఠరోగం వచ్చింది. అతని భార్యకి, అతని పిల్లలకి, అతని వంశస్థులందరికీ కుష్ఠరోగం వచ్చేలా చేసుకున్నాడు. దేనివల్ల? దురాశ. అననీయ సఫీరా గురించి మనకు తెలుసు. అననీయ సఫీరాలు బాగా చక్కగా మనలాగే అపోస్తలుల దగ్గరికి వచ్చి, చర్చికి వచ్చి, ప్రార్థనకు వచ్చి, వాక్యంలో ఎదిగిన వాళ్ళు. దేవుడికి కొంత అమౌంట్ ఇస్తుంటే, అందరూ భూములు అయ్యాన్ని ఇస్తుంటే వాళ్ళు కూడా ప్రేరణ కలిగి వాళ్ళు ఇద్దామనుకున్నారు. కానీ వాళ్ళలో దురాశ ఎంటర్ అయింది. దురాశ ఎంటర్ అయిన తర్వాత ఇంత ఇచ్చేయాలా, ఇదంతా ఇచ్చేయాలా అని చిన్న సెకండ్ థాట్ వచ్చింది. అప్పుడు ఏం చేశారండి? సగం దాచేసుకున్నారు, సగమేమో
పట్టుకెళ్ళి ఇంతకే అమ్మామండి, ఇంతే వచ్చిందని అబద్ధం చెప్పారండి. ఏమైపోయారండి? భర్త చచ్చిపోయాడు, భార్య చచ్చిపోయిందండి. ఇస్కరియోతు యోధ ఏదో డబ్బును ఆశించి యేసుప్రభు వెనకతను వచ్చాడు. చివరికి అతను ఆశ తీరలేదు. యేసుప్రభుని అమ్మేసుకుంటే ఎక్కువ డబ్బులు ఒకసారి పెద్ద అమౌంట్ వస్తుంది అనుకున్నాడు, అమ్మేసుకున్నాడు. ఏమైపోయాడండి? చెట్టు కూరేసుకుని చచ్చాడండి. చివరికి అతనంతలో అతను చచ్చాడు. పేగులు ఊడిపోయి బయటకు వచ్చేసి చచ్చాడండి. తాడు దిగిపోయి ఓ రాయి పడి నడుము బద్దలిడి భయంకరంగా చచ్చాడు. ఆ డబ్బుల్లో ఏమైనా తిన్నాడమ్మా? ఆ డబ్బులతో ఇల్లు కొన్నాడా, పొలం కొన్నాడా, బట్టలు కొనుక్కున్నాడా? ఏమి కొనలేదండి. ఆ డబ్బును అతను అనిపించలేకపోయాడు. ఇలాగ బైబిల్లో ఎంతోమంది దురాశ వల్ల వ్యక్తిగతంగా నశించిపోయిన వాళ్ళు మనం చూసాం. తన కుటుంబాలను కూడా వాళ్ళు పాడు చేసుకోవడం మనం చూస్తున్నామండి. ఈరోజు అలాంటి ఒక వ్యక్తి జీవితాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. ఆయన ఎవరంటే ఆకాను. ఈ ఆకాను యొక్క చరిత్ర యెహోషువ గ్రంథంలో రాయబడింది. యెహోషువ గ్రంథంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే, మోషే చనిపోయిన తర్వాత దేవుడు ఆ మోసే స్థానాన్ని ఎవరికి ఇద్దామా అని చూస్తే యెహోషువ అనేటటువంటి ఒక వ్యక్తి దేవుడికి కనపడ్డాడు. ఆ యెహోషువ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నాయన నేను మోషేకి తోడే ఉన్నట్లు నీకు తోడుంటాను, నా కృప నీకు తోడే ఇచ్చుతాను, నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ఉండు, నాయకుడిగా నువ్వు ఉండు అని చెప్పి దేవుడు యెహోషువని మోసే స్థానంలో కూర్చోబెట్టాడు, నాయకుడిగా చేశాడు. అప్పుడు ఆ నాయకుడికి రెండు పనులు అప్పగించాడండి దేవుడు. నువ్వు ఎరుకోని జయించాలా మొదటి పని. రెండో పని ఏంటంటే లేదా కనానుని జయించాలా. కనాన్లో ఎరుకో అనేది ఒక పట్టణం. కనానుని జయించాలా. తర్వాత ఏమో ఆ కనానును 12 గోత్రాల వారికి పంచిపెట్టాలా. రెండు పనులు నువ్వు చేయాలని ఆ యెహోషువ గ్రంథం అంతా అదే ఉంటుందండి. ఇశ్రాయేలీయులు కనానుని జయించడమో, ఆ ఇశ్రాయేలీయులకి కనానుని సమానంగా పంచిపెట్టడం. ఇది నాయకుడైనటువంటి యెహోషువకి దేవుడు అప్పగించినటువంటి పని. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు యోర్దానుకి యువతలు ఉన్నప్పుడే, అప్పుడు మోషే ఉన్నారు. ఇది యోర్దాను అయితే, యోర్దాను నది అయితే, ఈ యోర్దానికి యువతలు ఉన్నారు. ఈ యువతలు ఉన్నప్పుడే ఇక్కడ కనానులో, ఇదంతా పెద్ద కనాన్ అండి, ఇదంతా కనాను. ఈ కనానులో ఎరుకో అనేటటువంటి ఒక పట్టణం కూడా ఉంది. ఇది ఎరుకో. ఈ ఎరుకో అనే పట్టణాన్ని వేగు చూసి రమ్మని, ఈ కనాన్ అనే పట్టణాన్ని వేగు చూసి రమ్మని ఇక్కడి నుంచి మోసే 12 మందిని పంపించాడు. అయితే ఈ 12 మందిలో 10 మంది ఏమో చెడ్డ సమాచారం తెచ్చారంట. ఒక ఇద్దరు మాత్రం మనం కనాన్ని జయించగలమని చెప్పారు. 10 మంది ఏమో అమ్మో అక్కడ మనుషులు బలవంతులు, అమ్మో వాళ్ళ కోటలు చాలా పెద్దవి, వాళ్ళ ప్రాకారాలు చాలా పెద్దవి, వాళ్ళ పంటలు అవి బాబోయ్ అవన్నీ చూస్తే అసలు మనం వాళ్ళ దగ్గర మిడతల్లాగా ఉంటాం, మనం వాళ్ళు జయించలేమని 10 మంది ఏమో రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్తే, ఇద్దరు మాత్రం కరెక్ట్గా చెప్పారండి. అక్కడ ఒక వేశ్య ఉందండి ఎరుకోలో, ఆవిడతో మేము మాట్లాడాం, ఆవిడ మమ్మల్ని కాపాడింది, ఆవిడ మాకు ధైర్యం చెప్పింది, దేవుడు ఖచ్చితంగా మీకు ఈ కనానుని ఇస్తాడు అని మాకు చెప్పింది, మీరు జయిస్తారని చెప్పింది, గతంలో దేవుడు మీకు ఎలా సహాయం చేసి ఇప్పుడు చేస్తారని చెప్పిందని ఆ మంచి సలహాలు తీసుకొని వచ్చారండి. ఆ ఇద్దరు ఎవరంటే కాలేబు, యెహోషువ. కాబట్టి ఆ మంచి సమాచారం చెప్పిన ఇద్దరిలో ఒకడిని యెహోషువ అని దేవుడు ఇశ్రాయేలీయులకి నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ మోసే చనిపోయాడు, యోర్దాను యువతలే చనిపోయాడు, యోర్దాన్ని దాటలేదు. ఈ యోర్దాన్ని దాటించిన వాడు ఎవరంటే యెహోషువ. అప్పుడు మందసాన్ని పట్టుకొని యాజకులు యోర్దాన్ నదిలో అడుగు పెట్టగానేనంట, యోర్దాన్ నది ఏమైందంటే పారుతున్న నది ఒక పక్క పోగైపోయిందట, నీరంతాను గోడలాగా, ఒక పక్క ఆరిపోయిన నేల అయిపోయింది. అప్పుడు ఆ ఆరిన నేలలో యోర్దాన్ నది దాటి ఇశ్రాయేలీయులు యువతలకు వచ్చారు.
అంటే ఇక్కడ యోర్దాను దాటి ఇవతలకు వచ్చిన తర్వాత ఇది గిల్గాల్ అనే ప్రాంతం అండి. ఈ గిల్గాల్ అనేటటువంటి ప్రాంతానికి వచ్చిన తర్వాత దేవుడు మోషేకి 2 పనులు చెప్పాడు. నాయనా, ఐగుప్తు నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలీల్లో వాళ్ళు పిల్లలు పుట్టారు. ఇప్పుడు కొత్త తరం వచ్చింది, పాత వాళ్ళు చనిపోయారు, కొత్త తరం వచ్చారు. ఆ కొత్త తరానికి సున్నతి చేయించు అని చెప్పాడు. సున్నతి చేయించకపోతే వాళ్ళ కుమారులు కాదు, సున్నతి చేయించు అంటే ఈ గిల్గాలులో కొత్త తరానికి యెహోషువ సున్నతి చేయించాడండి. సున్నతి చేయించిన తర్వాత ఆల్రెడీగా ఎరుకోని చూసి వచ్చారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఎరుకోని జయించడానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. అప్పుడు ఎరుకోని జయించడం ఎలాగా? కత్తులతోనూ సుత్తులతోనూ కొడితే పడే గోడలు కావాలి. ఎరుకో వాళ్ళకి తెలిసిపోయింది, ఇశ్రాయేలీలు వచ్చేసారు మనల్ని జయించడానికి, వాళ్ళు ఎంత చేస్తారో మనం చూద్దాం, మన కోటలు సామాన్యమైనది కాదు అని తాళాలు వేసుకొని లోపల ఉన్నారు. బయట వాళ్ళు లోపలికి రాలేదు, లోపల వాళ్ళు బయటికి రాకుండా గట్టి గట్టి బందోబస్తుతో ఉన్నటువంటి పెద్ద గోడలు, ఎరుకో గోడలు, దాన్ని ఎవ్వరు పోల్చలేరు. అటువంటి దాని మీద లారీలు తిరగొచ్చంట, అంత పెద్ద గోడలు ఉంటాయి, రాజుల గోడలు. కాబట్టి ఎవరు ఆ గోడలు ఎక్కలేరు, ఎవరు ఆ గోడలు బద్దలు కొట్టలేరు, లోపల ప్రవేశించలేరు. ఆ ధీమాతో ఎరుకో వాళ్ళు నిర్భయంగా లోపల ఉన్నారు. అప్పుడు దేవుడు ఎరుకోను జయించే విధానాన్ని చెప్పాడు. ఇది యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయము 1 నుంచి ఉంటుంది. మనము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు చూద్దామండి. నేను ఒక 8 పాయింట్లు చెప్పాలనుకుంటున్నాను ఈ పాఠము. ఎరుకోను జయించు విధానం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 13 నుంచి 16 వచనం. 13 నుంచి 16 వచనాల్లో ఎరుకోని ఎలా చేయించాలో చెప్పాడండి. మీరు ఇప్పుడు చదవద్దు, మనం చదివితే మన సమయం సరిపోదు. నేను నోటితో చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళి రాసుకొని ఇంటికి వెళ్ళి మరొకసారి బైబిల్లో ఉన్నాయి లేవో చదవండి. దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఆ ఎరుకో పట్టణం చుట్టూ 7 రోజులు తిరగాల. ఎవరెవరు తిరగాల 7 రోజులు? మొదటేమో యోధులు తిరగాలట. మొదటి లైన్లో ఎవరు ఉండాలండి? యోధులు. యోధులు అంటే ఎవరు? సైనికులు, బలవంతులు. ఇశ్రాయేల్ పక్షంగా యుద్ధం చేసేవాళ్ళు యోధులు అంటారు. ఆ యోధులు ముందు వెళ్ళాలంటండి. ఆ యోధులు వెనకాతలేమో యాజకులు వెళ్ళాలండి. 7 యాజకులు వెళ్ళాలండి. ఈ యాజకులు చేతిలో బోర్లు పట్టుకొని వెళ్ళాలండి. ఈ బోర్లు ఊత్తు ఆ యోధుల వెనకాతల వీళ్ళు వెళ్ళాలండి. అప్పుడు వీళ్ళ వెనకాతల ఎవరు వెళ్ళాలా? దేవుని యొక్క మందసాన్ని మోసేవాళ్ళు వెళ్ళాలండి. ఈ మందసం బాక్స్ ఉంటుంది కదండి, దేవుని మందసము. ఈ మందసానికి 4 మనుషులు 4 కర్రలు పట్టుకొని మోస్తూ ఉంటారు. ఈ మందసాన్ని మోసేటటువంటి వాళ్ళు వీళ్ళ వెనకాతలు వెళ్ళాలి. ఇది దేవుడి నియమం. వీళ్ళు ఇలాగ ఎన్ని రోజులు వెళ్ళాలా? 7 రోజులు వెళ్ళాలండి. మొదటి రోజు ఇలాగ ఒక రౌండ్ కొట్టొచ్చేయాలా, రెండో రోజు అలాగా తిరిగి వచ్చేయాలా, మూడో రోజు అలా తిరిగి వచ్చేయాలా. అలాగా మొదట 6 రోజులు సైలెంట్గా, అంటే ఎవరు మాట్లాడకూడదు, ఎవరు పాటలు పాడకూడదు, ఎవరు కేకులు వేయకూడదు, ఎంతో డిసిప్లిన్గా బోర్లు మాత్రమే ఓదాలి తప్ప ఎవరు కూడా ఫింటర్ సైలెంట్గా కేకలు లేకుండా వెళ్ళి రావాలి. అలాగే 6 రోజులు పట్టణం చుట్టూ తిరిగి రావాలి. 7వ రోజున మాత్రం పెందుల కడ లేవాలన్నాడు. పెందుల కడ లేచి 7 సార్లు తిరగాలంటే అండి. ఈ రోజు మాత్రం లాస్ట్ రోజు ఏం చేయాలమ్మా? 7 సార్లు తిరగాల ఆ పట్టణం చుట్టూ. అంటే వారం అంతా ఒక్కొక్కసారి తిరిగారు, కానీ 6 రోజులు ఈ ఆఖరి రోజున మాత్రం పెందులు మరి 7 సార్లు తిరగాలంటే ముందుగా లేగాలి కదండి. ముందుగా లేచి 7 సార్లు ఆ పట్టణం చుట్టూ తిరిగి రావాలి. ఈసారి మాత్రం సైలెంట్గా తిరగకూడదు, కేకలు వేస్తూ తిరగాలట. అరుపులు అరుస్తూ, కేకలు వేస్తూ, బోర్లు ఊస్తూ, ఆర్భాటంతో తిరగాలట.
అప్పుడు వాళ్ళు అలా కేకలు వేస్తుండగానే ఆ ఎరుకో గోడలు వాటంతలవే పగిలిపోయి కూలిపోయాయి అంటాడు. అప్పుడు ఇశ్రాయేలు సమూహం ఆ ఎరుకో పట్టణంలో ప్రవేశించి అక్కడ మనుషులను కానీ పశువులను కానీ జీవం గల ప్రాణం గల ప్రతిదానిని కూడా సంహరించేయాలని దేవుడు అక్కడ వాళ్ళకి చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి ఇది ఎరుకోను జయించవలసిన విధానం అండి. జయించిన తర్వాత ఏం చేయాలో కూడా మనం చూద్దాం. జయించిన తర్వాత అనుసరించవలసింది ఎరుకోను జయించేసిన తర్వాత ఎలా అనుసరించాలో చెప్తున్నాడండి. 17వ వచనం నుంచి 6వ అధ్యాయము 17 నుంచి 27 వరకు. జయించిన తర్వాత ఏం చేయాలా? 17వ వచనంలో చెప్తున్నాడండి. ఈ ఎరుకో పట్టణం శపించబడిన పట్టణం కాబట్టి ఈ ఎరికోలో ఉన్న శపించబడినది దేన్ని కూడా మీరు ఎవరు తీసుకోకూడదు, దేన్ని మీరు అపహరించకూడదు. అక్కడ మంచి బట్టలు కనపడతాయి, తీసుకోవద్దు అన్నాడు. మంచి బంగారం కనపడుతుంది, తీసుకోకండి. వెండి కనపడుతుంది, తీసుకోకండి. మంచి అమ్మాయిలు కనపడతారు, వాళ్ళు పెళ్లి చేసుకుందామని ఆశపడకూడదు, అది నీది కాదు, తీసుకోవద్దు, చంపే అన్నాడు. మరి బంగారం వెండి అట్లేం చేయాలి అంటే దేవుని ధనాగారంలో పెట్టమన్నాడు. పట్టుకెళ్ళి యెహోవా ధనాగారంలో ఉంచమన్నాడు, దేవుని నిధిలో పెట్టమన్నాడు. కానీ ఎవరిని తినొద్దన్నాడు, ఎవరిని ముట్టుకోవద్దు, ఎవరిని తీసుకోవద్దు అని చెప్పాడండి దేవుడు. 19వ వచనంలో ఆ విషయం ఉంది. ప్రతి వస్తువును యెహోవా ధనాగారంలో ఉంచవలెను, ప్రాణం గల వాటన్నిటినీ సంహరించమన్నాడు. చంపేసిన తర్వాత అగ్నితో కాల్చేయమన్నాడు పట్టణాన్ని. అయితే 22వ వచనంలో దేవుడు వాళ్ళకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఏంటంటే ఆనాడు రాహాబు అనే వేశ్య వేగులు వారికి సాయం అందించింది కనుక ఆమెను, ఆమె కుటుంబాన్ని, ఆమె ఇంటి వారిని తప్ప ఎవరిని రక్షించకండి, ఎవరిని క్షమించకండి. ఆమె ఇంటి వారిని మాత్రం తప్పించండి, ఆమె ఇంటి వారిని తీసుకొచ్చేయండి, బయటికి తక్కిన వారందరినీ కాల్చేయండి అని దేవుడు చెప్పాడు. అప్పుడు యెహోషువ అన్నీ చేశాడండి. అన్నీ చేసిన తర్వాత ఆ పట్టణాన్ని కాల్చేసి బయటకు వచ్చేసిన తర్వాత ఇశ్రాయేలు సమూహంతో ఒక శపథాన్ని చేయించాడండి దేవుడు. ఏమన్నాడంటే, మీరు కానీ మీ పిల్లలు కానీ మీ పిల్లల పిల్లలు కానీ ఎవరు కూడా ఎరుకోనో తిరిగి కట్టకూడదు. ఒకవేళ ఎవరైనా మీలో ఈ ఎరుకో పట్టణాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరిద్దాం, మళ్ళీ తిరిగి కడదామని కానీ ఎవరైనా ఆశపడి ఇక్కడికి వస్తే దాని పునాది వేసినాడు నీ పెద్ద కొడుకు చచ్చిపోతాడు అని చెప్పాడు. ఒకవేళ ఎవరైనా కనుక వచ్చి పర్లేదు నేను మళ్ళీ అయినా కడతానని, పెద్ద కొడుకే కదా బలిచ్చేసాను అనుకుంటాను, కడతానంటే దాని ద్వారబంధాలు ఎత్తేటప్పుడు నీ చిన్న కొడుకు చచ్చిపోతాడు అని చెప్పాడు. అక్షరాల అది నెరవేరిందండి తర్వాత. అయితే ఎరుకోను జయించిన తర్వాత ఎలాగ దేవుని నియమాలు అనుసరించాలో దేవుడు ముందుగా చెప్పాడండి. కాబట్టి అందరూ అనుకున్నారు చాలా బాగా చేశాము, దేవుడు చెప్పినట్టుగా జరిగింది, ఇంకా ప్రాబ్లం లేదు అనుకున్నాడు. కానీ 7వ అధ్యాయం 1వ వచనానికి మనం చదివినప్పుడు అక్కడేమో ఒక వ్యక్తి కనపడుతున్నాడు, అతని పేరు ఆకాను. ఈయన ఏం చేశాడటంటే శపితమైన దానిని ఆశించాడట. శపితమైన దానిని ఆశించిన ఆకాను 7వ అధ్యాయము 1వ వచనంలో కనపడుతుంది. ఆకాను అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే బాధకు కర్త అని అర్థం అండి. అంటే బాధపరిచేవాడు అని అర్థం. వాస్తవానికి అతని యొక్క వంశస్థులు అందరి పేర్ల గురించి చెప్పారండి. అతను గోత్రమట యోధా గోత్రం అంట. ఏ గోత్రం అమ్మా అంటే దావీదు, యేసుక్రీస్తు వారు పుట్టబోయేటటువంటి గోత్రం, ఒక మంచి గోత్రం. గోత్రం శ్రేష్టమైనటువంటిది.
యోధా అనే మాటకి అర్థం ఏంటంటే స్తుతి అని అర్థం అండి. మంచి అర్థాలు ఇచ్చేటటువంటి వంశం అండి. అలాగే ఆయన జరహు అనేటటువంటి వ్యక్తికి మునుమనవడు అంటండి ఈ ఆకాను. జరహు యొక్క మునుమనవడు. జరహు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రకాశమానమైన అని అర్థం అండి. అంటే మంచి అర్థాలతో ఉన్న ఫ్యామిలీ అది. అలాగే జబ్దీ మనవడట. అంటే గోత్రం పేరు చెప్పారు, ముత్తాత పేరు చెప్పారు, తాత పేరు చెప్పారు. జబ్దీ అనే మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధపరచబడిన వాడు అని అర్థం. ఆ జబ్దీకి ఒక కుమారుడు ఉన్నాడు, కర్మి. ఈ కర్మి యొక్క కుమారుడు ఆకాను. అంటే వంశమేమో యోధా గోత్రమో, గోత్రమేమో యోధా గోత్రమో, వంశమేమో జరహు వంశమో, తాతగారి పేరేమో జబ్దీ, తండ్రి పేరేమో కర్మి. ఆ కర్మి అనే మాటకు అర్థం ఏంటంటే ద్రాక్షారసం అని అర్థం. ఇంత మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి కుటుంబంలో నుంచి పుట్టాడండి ఆకాను. కానీ ఇతనికి ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఇతని పేరు ఏంటంటే ఆకాను. ఆకాను అనే మాటకు అర్థం ఏంటంటే బాధపరుచువాడు. కొంతమంది పేరుకి తగ్గ బతుకుతారు అన్నట్టుకల్లా ఆ పేరుకి తగ్గ ఇతను చెడ్డవాడిగా, నిజంగానే అందరినీ బాధపరిచేవాడుగా తయారయ్యాడు. ఏం చేశాడు అంటే దేవుడు శపించాడు, ఎరుకో పట్టణంలో దేన్ని ముట్టుకోకండి, దేన్ని తీసుకోకండి, దేన్ని అంటుకోకండి, ఇది శపించబడినటువంటి పట్టణం, దీంట్లో ఏం అంటుకోకూడదు, అంతా తీసుకొని వెళ్ళి యెహోవా ధనాగారంలో పెట్టాలి, మనుషులందరినీ చంపేయాలి, పశువులన్నింటినీ చంపేయాలని దేవుడు చెప్తే చూడండి 7వ అధ్యాయం 21వ వచనంలో ఏం చెప్తున్నాడంటే ఆకాను ఏమేమి తీసుకున్నాడంటే ఒక మంచి షేనారు పై వస్త్రమును, అంటే ఒంటి మీద కప్పుకునేటటువంటి పై వస్త్రాన్ని దొంగిలించాడట. షేనారు అంటే ఐగుప్తు వస్త్రం అంటండి. షేనారు అనే మాటకు అర్థం ఏంటమ్మా? ఐగుప్తు అని అర్థం. ఈ ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి ఆ పై వస్త్రాన్ని చూశాడట ఎరుకో పట్టణంలో. అరే ఇది చాలా బాగుంది, ఇలాంటిది నాకు ఉంటేనా చాలా బాగుంటుందని రహస్యంగా మడిచేశాడు, ఎక్కడో సంచిలో తోసుకున్నాడు. ఇంకేం చేశాడట 200 తులముల వెండిని, 200 తులాల వెండిని చూశాడట. చాలా బాగుంది, ఈ వెండి కనుక ఉంటేనా నేను చాలా ఆస్తి సంపాదించవచ్చు, భలే దొరికింది నాకు, అదృష్టవంతుని అనుకున్నాడు. దాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా ఏం చేశాడట 50 తులముల ఎత్తుగల బంగారపు కమ్మి దొరికిందంట. అంటే ఏదో ఒక ముద్ద 50 తులాలు బంగారం అంటాడు. 50 తులాలు బంగారం ఒకటే ముద్ద, ఒక కమ్మి పోత పోసింది దొరికిందంట. ఇంకా నా అంత దశమంతుడు లేడు అనుకున్నాడు. ఇంత పెద్దవి నాకు కనపడుతుంటే ఎందుకు వదిలేయాలి అనుకున్నాడు. దేవుడు అలాగే చెప్తాడు. దేవుడు ఎవరు చూస్తారో ఎవరో చూడలేదు నన్ను, ఇంతమంది జనంలో ఇంత ఆర్భాటంతో అందరూ యుద్ధాలు చేస్తుంటే నా వైపు ఎవరు చూస్తారు, ఇది ఉంటే నేను బాగుపడిపోతాను అనుకున్నాడండి. ఈ ఇశ్రాయేలు అందరికంటే నేను పెద్దిల్లు కట్టుకోగలను అనుకున్నాడు. ఈ ఇశ్రాయేలు అందరికంటే నేను ధనవంతుని అయిపోవాలనుకున్నాడు. నేను నా కుటుంబం, నా 3 తరాలు 4 తరాలు కూర్చొని తిన్న తరగం ఈ డబ్బులతో అనుకున్నాడండి. బోళ్ళు ఊహలో ఊహించుకున్నాడు. పట్టుకొని వెళ్ళిపోయంట తన గుడారంలో భూమిని తవ్వేసి ఆ భూమిలో వాటన్నిటినీ పాతి పెట్టేశాడట. ఎవరికి తెలియదు అనుకున్నాడు, ఎవరు చూడలేదు అనుకున్నాడు. అమ్మా ఎవరు చూడలేదు, దేవుడు చూశాడండి. దేవుడికి కనపడలేనిదే ఉంటుందండి. దేవుడికి చాటు చేయగలమండి. భార్యకి తెలియకుండా ఎన్ని పనులన్నీ చేయగలం, భర్తకు తెలియకుండా ఎన్ని పనులన్నీ చేయగలం, పిల్లలకు తెలియకుండా ఎన్ని పనులన్నీ చేయగలం. దేవుడికి తెలియకుండా చేయగలమండి ఏ పనైనా. దేవుడికి సమస్తం తేటగా కనపడుతుందండి. హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిందండి, ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు. దేవుడు లెక్కడుగుతాడు కనుక దేవునికి సమస్తమును మరుగు చేయక తేటగా ఉన్నది అన్నాడండి. దేవుడికి అసాధ్యమైనది, దేవుడికి తెలియంది ఏదీ లేదు. 139వ కీర్తన
1-6 వచనాల్లో అక్కడ కీర్తనాకారుడు చక్కగా వివరిస్తున్నాడండి. అంటే ఆయన మనల్ని పరిశోధించేవాడు, మన ముందు మన వెనక ఆవరించేవాడు, మన లోపల ఆవరించేవాడు. మనం ఆకాశానికి ఎక్కిన అక్కడున్నాడు, భూమి మీద ఉన్న అక్కడున్నాడు, భూమి కిందకి వెళ్ళిన అక్కడున్నాడు, సముద్రంలోకి వెళ్ళిన అక్కడున్నాడు. దేవుడు లేని స్థలం ఎక్కడుందండి? దేవుడు చూడలే స్థలం ఎక్కడుంది? దేవుడికి తెలియనిది ఏముంది? అయితే భక్తిహీనుడికి అవన్నీ గుర్తురావండి. ఇతరులు దాశించేటప్పుడు, పొరుగువారు దాశించేటప్పుడు దేవుడు గుర్తురాడండి. ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకోకుండా క్రీస్తుకు వెలుపుట ఉన్నవాళ్ళు కూడా పాపం చేయకుండా వారిని ఆపుతుందండి. కొంతమంది ఎవరికి భయపడరు కానీ, దేవుడికి కూడా భయపడరు కానీ తల్లి యొక్క కన్నీటికి భయపడే వాళ్ళు ఉన్నారండి. నేను తప్పుగా చేస్తే మా అమ్మ ఏడుస్తుంది, మా అమ్మ బతకదు, మా అమ్మ చచ్చిపోద్ది, మా అమ్మని బాధ పెట్టకూడదు, కాబట్టి నేను ఈ పాపం పని చేయను అని చెప్పేసి పాపం చేసే అవకాశం వచ్చినా కానీ ఆ తల్లి ఏడుస్తుందని, తల్లి తలెత్తుకోలేదని చెప్పి తల్లి పేరు నిలబెట్టడానికి కూడా లోకంలో ఉండేవాళ్ళు కూడా తప్పు చేయకుండా ఆపగలుగుతున్నారండి. కానీ ఆకానిని మాత్రం దేవుడు వాక్యం ఆపలేకపోయింది తప్పు చేయకుండా. తల్లిదండ్రుల ప్రేమ కూడా, పూర్వీకులు వంశస్థులు ఎలాంటి వాళ్ళండి? వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి భక్తిపరులైన వంశంలో పుట్టి, యోధాగోత్రంలో పుట్టి, జరాహు వంశంలో పుట్టి, జగ్ది మనవడుగా పుట్టి, కర్మీ తండ్రిగా పుట్టి, వాళ్ళ ప్రేమలే ఆపలేకపోయాయండి. అందుకనే ప్రసంగి గ్రంథంలో మాట ఉంటుందండి. అసలు మనిషి ఎందుకు పాపం చేస్తాడట అంటే, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, తమ దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నారు. ఏంటమ్మా, ఎందుకమ్మా దుష్క్రియలు చేస్తున్నాడు మనిషి? తాను చేస్తున్నటువంటి దుష్క్రియలకి వెంటనే శిక్ష రాకపోవడం వల్ల. అప్పటి వరకు ఇశ్రాయేలు విజయాలే చూశారు. దేవుడు నేనేం చేసేసినా నాకు విజయం ఇచ్చేస్తాడు కావాలనుకున్నాడు. ఎరుకొని జయించేసాం సునాయాసంగా, ఏ యుద్ధం చేయకుండా, ఏది చేయకుండా, బోర్లు ఊది ఆ కోట చుట్టూ 7 సార్లు తిరిగేటప్పటికి దేవుడు కోటను కూల్చేశాడు. కాబట్టి దేవుడు మా పక్షమే, మేము ఆయన ప్రజలమే, దేవుడు మా పక్షమే, మేమేం చేసినా మమ్మల్ని ఏం అండం అనుకున్నాడండి. దొంగతనం చేశాడు. దేవుడు వద్దన్న దాన్ని దొంగతనం చేశాడు. దేవుడు తగదని చెప్పిన దాన్ని దొంగతనం చేశాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడండి, ఎవరో చూడలేదు అనుకున్నాడండి. 21వ వచనంలో మాటలు ఉంటాయండి. ఆకాను ఏం చెప్తాడంటే, నేను దాన్ని చూచాను, దాన్ని ఆశించాను, దాన్ని తీసుకున్నాను. అంటే చూడడం తప్పు కాదండి. మన కంటికి ఎన్నో కనపడతాయి. పొరుగువాడు భార్య అందంగా ఉంటుంది, చూడడం తప్పు కాదు. ఆశించి వచ్చండి అంటే చూడగానే ఏం గుర్తు రావాలండి? ఆ దేవుడు గుర్తు రావాలి. నేను ఆ దేవుడు ఏమైపోతాడు? యేసు ప్రభు నా కొరకు రక్తాన్ని కార్చాడు, త్యాగం చేశాడు, ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు త్యాగం ఏమైపోద్ది నేను ఈ పాపం చేస్తే? నా సంఘం ఏమైపోద్ది? నా తల్లిదండ్రులు ఏమైపోతారు? నా విశ్వాస జీవితం ఏమైపోద్ది? అరే, దేవుడు నాకు మంచి ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు నన్ను. ఈ స్థితి ఏమైపోద్ది? ఈ స్థితిని నేను కోల్పోతానేమో. ఆకాన్ ఏమని అనుకున్నాడండి? అవి ఏమని అనుకున్నాడండి? ఇవాళ మనకి ఏదైనా మన ముందు ఎవరైనా వచ్చి మనల్ని ప్రేరేపించినప్పుడు, మనకు ఆశ చూపించినప్పుడు, అరే ఇది చేస్తే నువ్వు ధనవంతుడు అయిపోతావు, ఇది చేస్తే నీకు అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఎవరైనా మనకు వచ్చి ఆ దురాశ మనకు నేర్పించినప్పుడు మనకి దేవుడు గుర్తొస్తున్నాడా? సంఘం గుర్తొస్తుందా? తల్లిదండ్రులు గుర్తొస్తున్నారా? నీ భార్య, నీ పిల్లలు ఏమైపోతారో?
తప్పు చేసేవాడికి ఏ గుర్తురావండి. ఇందులో ఏది గుర్తొచ్చినా తప్పు చేయడండి. ఏది గుర్తొచ్చినా తప్పు చేయడండి. అందుకని యాకోబు పత్రికలో మాట ఉంటుందండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాల్లో అక్కడ చక్కగా ఏంది, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కొనను. అంటే దురాశ ఎక్కడ తీసుకెళ్తుందంటే మరణాన్ని తీసుకెళ్తుంది. 13వ వచనంలో అంటాడు, దురాశ ఏమో మనిషి పాత్ర అంటాడు, శోధించడమేమో సాతాను పాత్ర. అంటే మనలో కనుక దురాశే లేకపోతే సాతాను గడు కూడా ఏం చేయలేడండి. మన దగ్గరికి వచ్చినా వస్తాడు, మన దగ్గరికి టెస్ట్ చేస్తాడండి. ఈ ఊళ్ళో దురాశ లేదు, ఈ ఊళ్ళో దురాశ లేదు, ఈవిడికి ఏ ఆశ పెట్టినా ఈవిడ లొంగదు, ఇతన్ని ఏ ఆశ పెట్టినా ఇతను ఆశించడం చెప్పి వెళ్ళిపోతాడండి. ఆదాము దగ్గరికి వచ్చాడండి సాతాను. ఆదాము దగ్గరికి వచ్చాడు. ఆదాముని పండు తిని చెప్పాడా? చెప్పాడు. కానీ ఆదాము మోసపరచబడలేదంటండి. కారణం ఏంటండి? స్ట్రిక్ట్గా ఉన్నాడండి. దురాశ లేకుండా నాకు చాలు బాబు, ఈ పళ్ళు చాలు బాబు, ఆ పండు అక్కర్లేదు నాయన, దేవుడు వద్దన్నాడు, అది తింటే చేస్తాను, వద్దు నాకు చెప్పకో, ఆ పనులు చెప్పకో అన్నాడు. హవ్వేమో ఆ సాతాను చెప్పే దురాశ మాటల్లో పడిపోయిందండి. ఆశ మాటల్లో పడిపోయిందండి. మోసం మాటల్లో పడిపోయిందండి. తన కుటుంబాన్ని తానే పాడు చేసుకుందండి. తన భర్తను తానే పాడు చేసుకుంది. తన చేతులారా తన కుటుంబాన్ని శాపాలు వచ్చేలాగా చేసుకుంది. ఈరోజు కూడా చాలామందిని పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు, దురాశ మన కళ్ళ ముందు ఉన్నప్పుడు, మన దగ్గరకు వచ్చి ఎవరైనా దురాశ మనకు అంటించినప్పుడు మనకి దేవుడు ఆజ్ఞలు గుర్తు రావాలా? ఒకవేళ ఈ పాపం చేస్తే దేవుడు నాకు ఈ కణానంతటిని ఇస్తాను అంటున్నాడు. ఈ కణానులో నేను జయించలేనేమో, ఈ కణాన్ని జయించలేనేమో అని అతనికి భయం కలగలేదండి. నా వల్ల ఇశ్రాయేల్ అందరికీ ఏమైనా కీడొస్తుందేమో, శాపం వస్తుందేమో అని అతను భయపడలేదండి. మనం ఒకవేళ అలాంటి పరిస్థితి మనకే కనుక వస్తే మనం చేయవలసింది ఏంటంటే, మొదట వెంటనే మోకరించి, తండ్రి నాకు ఏదో దురాలోచనలు వస్తున్నాయి, నేను ఇతరులను ఆశిస్తున్నాను, పొరుగువారిని ఆశిస్తున్నాను, పొరుగువారి ధనాన్ని ఆశిస్తున్నాను, ఇంకా ఏదో ఈజీ మనీ కోసం, లేకపోతే ఇంకా ఏదో బట్టల కోసమో, బంగారం కోసమో, తిండి కోసమో, ఈ లోక సంబంధమైనటువంటి భోగాల కోసమో నేనేదో అన్యుల్లాగా నాకు ఆలోచన వస్తున్నాయి. తండ్రి నాకు ఆ ఆలోచన జయించే శక్తిని ఇవ్వమని దేవుడికి ప్రార్థన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవాలండి. ఒక 10 సార్లు చదవాలండి. అప్పుడు మనలో ఉన్న ఆ దురాలోచనలు తొలగిపోతాయి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలండి. దేవుడు మనలో ఉన్న దురాలోచనలు తీసేస్తాడండి. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి అన్నాడు. అంటే నేనేమైపోతానో అని భయం క్రైస్తవుడికి ఎప్పుడు ఉండాలి. నేను పరలోకాన్ని ఏమైనా కోల్పోతానేమో అనే వణుకు క్రైస్తవుల్లో ఉండాలా. చూడండి, కొంతమందికి సీరియస్ పొజిషన్లో ఉండేటప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తారు, అతన్ని ఇంటెన్సివ్ కేర్లో పెడతారు. అంటే అతని దగ్గరికి ఎవరు వెళ్ళకూడదో, ఎవరు మాట్లాడకూడదో, ఎవరు ముట్టుకోకూడదో, చెప్పులు వేసుకుని ఆయన దగ్గరికి ఎవరు రాకూడదు అని వాళ్ళు చెప్తారండి. ఎందుకు చెప్తారండి? అంటే అతను చాలా డేంజర్ పొజిషన్లో ఉన్నాడు. ఏమాత్రం ఎవరెళ్ళి అతనితో మాట్లాడినా, ఎవరెళ్ళి అతను ముట్టుకున్నా అతనికి అపాయం జరగవచ్చు. కాబట్టి ఇంటెన్సివ్ కేర్లో ఉన్నప్పుడు డాక్టర్ గారు తప్ప ఎవరో పేషెంట్ దగ్గరికి వెళ్ళనివ్వరు. అది ఎవరైనా కానీ కావచ్చు. క్రైస్తవుడు కూడా ఎక్కడ దురాశకి స్థానం ఇస్తే నేను నశించిపోతాననే భయంతో ఎల్లప్పుడూ బ్రతకాలండి. బట్టలు వేసుకునేటప్పుడు చూసుకోవాలండి, ఈ బట్టల్లో ఏమైనా, ఈ బట్టలు వేసుకున్నాను కదా, ఈ బట్టల వల్ల నాకేమైనా దురాశ వచ్చే అవకాశం ఉందా? అని ఈ ఒంటి నిండా నగలు వేసుకున్నాను, ఈ నగల వల్ల నాకు ఏమైనా దురాశ వచ్చేలాగా ఉందా? అరే నేను ఇది చేయాలనుకుంటాను, ఈ పని చేయొచ్చా? ఈ పని చేస్తే దేవుడు మెచ్చుకుంటాడా? దేవుడు ఏమైనా బాధపడతాడా? ఈ పని వల్ల నాకు ఏమైనా ప్రమాదమా? దీనివల్ల నా కుటుంబానికి ఏమైనా వినాశనం ఉందా? ఇది చేస్తే నేను తగినవాడినా అని 100 సార్లు ఆలోచించుకొని ఆ పని చేయాలండి. అతనండి క్రిస్టియన్.
అతనండి క్రైస్తవుడు. ఈరోజు చాలామంది పాస్టర్ గారులు కూడా దేవుడు ఉన్నాడని, దేవుడు చూస్తున్నాడనే భయం లేకుండా బతుకుతున్నారు. నీవు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. అమెరికా వాళ్ళకి దొంగ రిపోర్ట్లు చెప్తారండి. మేము ఈ సంవత్సరం 50 మంది బాప్టిజం ఇచ్చేసామని రిపోర్ట్ రాసేసి పంపించేస్తారండి. వాళ్ళు నిజంగా నమ్ముతారండి. పాపం భక్తిపరుడు బాగా సేవ చేసేస్తున్నాడు, 50 మందిని రక్షించాడంట అని చెప్పి డబ్బు అంతా తెచ్చి అతనికి కుమ్మరిస్తారు. ఇతను అనుకుంటాడు, భలే మాసం చేసేసాను నేను, ఆ దొరలు వచ్చేటప్పటికి యాక్టింగ్ చేసేసాను, ఆ దొరలు వచ్చేటప్పటికి బాప్టిజం ఇచ్చేసాను, ఆ దొరలు వచ్చేటప్పటికి జనాలు పోగొట్టేశాను, ఓ తర్వాత ఎవడు అక్కర్లేదు. అది దొరలు వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తాడండి. మోసం అండి. పైన దేవుడు చూడమ్మా, పైన దేవుడు చూడ ఇతనిలో ఉన్న దురాశని. ఎవరి కళ్ళు కప్పేస్తున్నాడు? అమెరికా వాళ్ళు కళ్ళు కప్పచ్చు, దేవుడి కళ్ళు కప్పలేమండి. అమెరికా వాళ్ళు కళ్ళు కప్పచ్చు, దేవుడి కళ్ళు కప్పలేము. దేవుడిని మోసం చేయలేం. పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో పేతురు ఏమంటాడంటే, సాతానట ఎవరిని మిరుగుదునా అని గర్జించే సింహం వల్ల తిరుగుతున్నాడు అంటే. ఎక్కడ తిరుగుతున్నాడు? మన చుట్టే. ఎవరు దొరుకుతాడా నా ఒచ్చిలోకి? భర్త దొరుకుతాడా? పట్టుకుందాం, మింగేద్దాం. భార్య దొరుకుతుందా? పట్టుకుందాం. ఏ ఛాన్స్లో దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దురాశ? ఆవిడలో ఏ రకమైన దురాశ ఉంది? ఏ రకమైన దురాశ ఉంది? ఏ విషయంలో దురాశ ఉంది? దేవుడు మనల్ని ఒక గర్జించే సింహం ఈ ఊర్లో తిరుగుతుందంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం. అడవిలో నుంచి తప్పించుకొని వచ్చి ఈ ఊరు చుట్టూ తిరుగుతుందంటే ఎవడైనా పొలాల్లోకి వెళ్తాడండి? కానీ మనం వెచ్చలేడిగా తిరుగుతున్నాం. సాతాను ఉన్నాడు, ఎక్కడో లేడు. గర్జించే సింహంలా. సింహం ఎప్పుడు గర్జిస్తా తెలుసండి? కడుపు నిండితే దాని పక్కన కుందేలు తన్నుకొని పోయినా దాన్ని ఏమందంట సింహం. దానికి ఆకలేసినప్పుడే గాండ్రిస్తుంది, కేకలేస్తుంది, అరుస్తుంది. సాతాను ఇప్పుడు ఆకలితో ఉన్నాడండి. కొంతమంది ఆల్రెడీగా ఆ సింహం కడుపులో ఉన్నారు, వెళ్ళిపోయారు. ఇంకో కొంతమంది సింహాను నోటికి దగ్గరలో ఉన్నారు వెళ్ళిపోవడానికి. కాబట్టి మనం ఎలర్ట్గా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ఈ ఆకాను అలా లేకపోవడం వల్ల ఏమైందమ్మా? పడిపోయాడండి, శోధనలో పడిపోయాడండి. ఆకానికి దేవుడి మాటలు ఏమి గుర్తు రాలేదు, కుటుంబం పరువు గుర్తు రాలేదు, తన భార్య పిల్లలు గుర్తు రాలేదు, తనకి దేవుడిచ్చిన హోదా గుర్తు రాలేదు. కనాను స్వతంత్రించుకున్నాడు. దేవుడు అద్భుత కార్యాలు చేయడం కళ్ళారా చూశాడు. దేవుడు చేసిన అద్భుతాలన్నీ చూశాడు. కానీ అవన్నీ గుర్తు రాలేదు. దేవుడు నాకేమి ఇవ్వలేడు, ఇన్నాళ్ళు బట్టి దేవుడితో వస్తున్నాడు, నాకేముంది, ఇదేనేటి ఇల్లు, ఇదేనేటి బట్టలు, ఇదేనేటి భర్త అంటే ఎలాగ ఉండాలి? సినిమా హీరోలాగా ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఎంచుతారు కదమ్మా, పెళ్ళికి ముందు ఎంచుకో, పెళ్ళి అయిన తర్వాత ఎంచొచ్చండి, ఇంకొకరితో కంపేర్ చేయొచ్చండి. పెళ్ళైన తర్వాత మనం ఇంకొకరితో మన భర్తని కంపేర్ చేస్తే మనలో దురాశ ఉన్నట్టే. దేవుడు నీకు ఇచ్చినది తృప్తిగా బతుకు, నాకు అదే ఎక్కువ అనుకో. అంతేగాని పెళ్ళైన తర్వాత దేవుడు నీ వివాహం చేసింది ఎవరు అనుకుంటున్నావు? దేవుడు మీ ఇద్దరు ఏకమనసు కలిగి ఉండాలని, కుటుంబం కలిగి ఉండాలని దేవుడు నిర్ణయించాడు. అది దేవుడు చేసిన దాన్ని నువ్వు తప్పు పడతావా? దేవుడా నీకు తెలివితేటలు లేవు, నేనైతేనా అన్నట్టుగా మనం అనొచ్చండి. అసలు ఆలోచన రావచ్చా మనకి? మన కంటికి ఎన్నో కనపడతాయి. అది మనది కాదు. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మనము తృప్తిగా ఉండాలండి. అప్పుడు ఎవరికి తెలియలేదు ఆకానికి తప్ప. ఆకానికి తెలుసు, ఆకాని మనసుకి తెలుసు, ఆకాని మనస్సాక్షికి తెలుసు, దేవుడికి తెలుసు. ఈ మనస్సాక్షి తిట్టే ఉంటుందండి ఆకానని. రే ఏం పని చేస్తున్నారా నువ్వు? నువ్వు దేవుని కుమారుడు రా, ఇదేం పని రా అని మనస్సాక్షి గద్దిస్తుందండి. కొద్ది రోజులు గద్దిస్తుంది, లేకపోతే కొంతసేపు గద్దిస్తుంది.
వినకపోతే ఆ గద్దించడం మానేస్తుంది. ఎందుకు మానేసింది ఈసారి గద్దించడం అంటే అది వాత వేయబడింది. ఇప్పుడు మన శరీరంలో ఎక్కడైనా కాల్చేశారనుకోండి, అక్కడ స్పర్శ ఉండదు. అక్కడ అగ్గిపుల్లటి టచ్ చేసినా, చిన్నది సూదితో గుచ్చినా నొప్పి రాదు. కారణం ఏంటంటే ఆ శరీరం అక్కడ చచ్చిపోయింది, వాత వేయబడిపోయింది, దానికి స్పర్శ ఉండదు. అలాగే మన మనస్సాక్షి కూడా వాత వేయబడి ఇంకా స్పర్శ జ్ఞానం ఉండదు. కనుక ఇంకా మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా మనకి భయము భీతి ఏమీ ఉండదన్నమాట. ప్రశాంతంగా ఉన్నారు అందరూ, మనశ్శాంతిగా ఉన్నారా, చాలా బాగుంది, నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ ఏ పట్టణం జయించేద్దాం అంటున్నాడు యెహోషువ. అయితే ఈ కనానులోనే ఒక ఎరుకో పట్టణంతో పోలిస్తే ఒక నలుసు లాంటి పట్టణం ఉందంటండి. చిన్న పట్టణం, దీని పేరు ఏంటంటే హాయి అనేటటువంటి పట్టణం ఉంది. ఈసారి ఆ హాయి పట్టణం మీదకి వెళ్దామని యెహోషువ దేవుడు చెప్పాడు. అప్పుడు హాయి పట్టణం మీదకి వెళ్ళడానికి వేగుల వారిని పంపించారు. పంపిస్తే అది చాలా చిన్నదండి, నలుసు లాంటిదండి. దానికి మన జనాలందరినీ ఇబ్బంది పెట్టడం అనవసరం. మన సైనికులు అందరూ అక్కర్లేదు, మన యోధులు అందరూ అక్కర్లేదు. ఆ పట్టణాన్ని మహాయితో 2000 మందో 3000 మందో వెళ్తే చాలు, వాళ్ళు ఈజీగా ఓడించి తెచ్చేస్తాం. మేము ఎంత పెద్ద ఎరుకో పట్టణాన్ని ఓడించేసాం, అదే మాత్రం అని అంటే, సరే అయితే 3000 మంది వెళ్ళండి అని చెప్పారట. 3000 మంది యోధులు వెళ్ళారటండి ఆ పట్టణాన్ని జయించడానికి. కానీ ఆ చిన్న పట్టణం చేతిలో ఓడిపోయారు, తరిమివేశారట ఆ పట్టణస్తులు వీళ్ళని. ఆ రోజున 36 మంది చచ్చిపోయారటండి ఆ యుద్ధానికి వెళ్ళి. ఆ హాయి పట్టణం వారి చేతిలో 36 మంది యోధులు చచ్చిపోయారటండి. నాలుగో మాటగా ఇశ్రాయేలీలు హాయి పట్టణం వారి చేతిలో ఓడిపోయిరి. ఇది 7వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు ఉంటుందండి. 7వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు. 36 మంది చచ్చిపోయారండి. 3000 మంది వెళ్ళారు. ఆ వెళ్ళిన 3000 మంది ప్రాణభయంతో పరిగెట్టుకొచ్చారట ఆ చిన్న పట్టణాన్ని జయించలేక. అక్కడ మనుషులు తక్కువే, వాళ్ళు బలహీనులే. కానీ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని బలపరిచేసాడండి ఆ క్షణానికి. వీళ్ళు ఓడిపోయారు. సాధారణంగా ఒక రాజ్యము ఓడిపోతే ఎవరు బాధపడతారండి? ఎక్కువ బాధ ఎవరికి వస్తుందండి? నాయకుడికి, రాజుకి, తర్వాత సైన్యాధికారికి. సంఘంలో ఎవరైనా కుటుంబం పాపంలో కొనసాగితే ఎవరు ఎక్కువ బాధపడతారో తెలుసండి? బోధకుడు లేకపోతే సువార్థికుడు బాధపడతాడండి పాపను బతికితే. మనం అనుకుంటారు కొంతమంది, మేము ఏం పని చేసినా వాళ్ళకి ఏం బాధ ఉండదు అనుకుంటారండి. వాళ్ళ డబ్బులకు ఇచ్చేస్తున్నాం కదా. సంఘంలో కుటుంబం స్వార్థంగా బ్రతుకుతుంటే బాధపడేది సువార్థికుడే. సంఘంలో కుటుంబం నిర్లక్ష్యంగా బతికితే బాధపడేది సువార్థికుడే. కొంతమంది వాళ్ళ పిల్లల్ని అన్యులకి ఇచ్చి పెళ్లి చేసేస్తారండి. చిన్నప్పటి నుండి వాక్యంలో పెంచుతాం. పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏదో ఎక్కువ కట్నం ఇస్తారనో, లేకపోతే బాగా దగ్గర బంధువులనో, ఎప్పుడో తాతకు మాట ఇచ్చామనో ఏదో చెప్పి మొత్తానికి అన్యులకి ఇచ్చి పెళ్లి చేసేస్తారండి. ఇప్పుడు వాళ్ళు స్వార్థపరులండి. అరే మేము క్రీస్తు సంఘం, మా పిల్లల్ని అన్యులకి ఇచ్చి పెళ్లి చేసేసాం, మా సంఘం నవ్వులపాలు అయిపోద్దేమో అనుకుంటారండి. అలా అనుకోరు. కానీ సువార్థికుడు ఎంత బాధపడతాడండి? పిల్లలు ఏంట్రా అన్నిటికి ఇచ్చేసారు అని బాధపడరండి? తలెత్తుకోలేమండి. బయట వెళ్తే తలెత్తుకోలేము. ఇలాంటి పరిస్థితి ఉంటుందండి. కాబట్టి మనం ఎప్పుడైనా వ్యక్తిగతంగా ఏదైనా తప్పు చేసినప్పుడు ఒకటి దేవుడు బాధపడతాడని అనుకోవాలా, రెండోది యేసుప్రభు బాధపడతాడని అనుకోవాలా. మా సంఘం తలెత్తుకోలేదేమో, మా సంఘాన్ని బాధ పెట్టకూడదు, నా కుటుంబాన్ని బాధ పెట్టకూడదు, నా వెనకతలు ఉన్న వాళ్ళందరినీ బాధ పెట్టకూడదు అని ఇవన్నీ గుర్తు రావాలండి.
అతనికి గుర్తు రాలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయులు హాయి పట్టణం చేతిలో ఓడిపోయేటట్లుగా దేవుడు చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. ఆ రోజు ఆ వార్త విన్న యెహోషువ గుండె కరిగిపోయి నీరైపోయిందట. అంటే ఎంత బాధపడ్డాడో అతను. అప్పుడు దేవుడికి ప్రార్థన చేశాడండి. దేవుడికి ప్రార్థన చేశాడు. 6వ వచనం నుంచి 9వ వచనం వరకు యెహోషువ ఆవేదన. యెహోషువ పడిన ఆవేదన 7వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉందండి. చాలా మాటలు ఉన్నాయండి. గొప్ప ప్రార్థన చేసేసాడండి అక్కడ. ముందట తన బట్టలు చింపేసుకున్నాడటండి నాయకుడు యెహోషువ. ఎందుకు ఇలా జరిగింది? దేవా, ఎందుకు ఇలా చేసావు? మమ్మల్ని అప్పుడే చంపిలేకపోయావు, అలాంటప్పుడు ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చావు? ఈ పెద్ద పట్టణంలో జయించాం, వెంటనే చిన్న పట్టణం దగ్గర ఓడిపోయాం, పరుగు పోయింది. ఇంక మేమేమి కణాన్ని చేయిస్తాం, ఎందుకంటే చచ్చిపోవడం మంచిది. ఎందుకు ఇలా చేసావని. పాప ఇతనికి ఏం తెలియదు కదా నాయకుడికి. నాయకుడు యథార్థవంతుడు. మేము యథార్థంగా బతుకుతున్నాం, మమ్మల్ని ఎందుకు ఇలా చేసావని, మా పరువు ఎందుకు తీసేసావు అని చెప్పి దేవుడిని ప్రశ్నిస్తున్నాడండి. ఇంకేం తెలియదండి. ఉదయం నుండి సాయంత్రం వరకు తన తలని నేలకెట్టిన తలని మీదకెత్తుకోలేదటండి. మోకాళ్ళ మీద ఉండిపోయేటట్టండి. మొహం నేల కానించేసి దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తూ తలెత్తుకోలేక ఉదయం నుండి సాయంత్రం దాకా అతను ఒకడే కాదు, అతని వెనకతలో ఉన్న యోధులందరూ కూడా అలాగ తలదించుకొని దేవుడి సన్నిధిలో మోకరించారట. తర్వాత లేచి తన తల మీద ధూళి పోసేసుకున్నారట. బుర్ర నిండా ధూళి. అంటే వాళ్ళు పశ్చాత్తాప పడేటప్పుడు, బాధపడేటప్పుడు తమ బాధను దేవుడికి తెలియజేయడానికి అలా బట్టలు చింపుకోవడమో ధూళి వేసుకోవడమో చేస్తారట. అంటే ఇదంతా తెలియక పాపం ఇతను అలాగా బాధపడుతున్నాడు. ఈ ఆకాన్ అనేవాడు ఎవరికి తెలియకుండా అక్కడ 3 వస్తువులు తెచ్చాడనే సంగతి మరి ఈ నాయకుడికి ఇంకా తెలియదు కనుక అలా చేస్తున్నాడు. అప్పుడు దేవుడేమో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే ఇశ్రాయేలీయులు పాపం చేశారని చెప్పాడండి. 7వ అధ్యాయము 10 నుంచి 12 వచనాల్లో ఇశ్రాయేలీయులు పాపము చేసిరని దేవుడు చెప్పుట. ఏడవ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. యెహోషువ, నువ్వెందుకు అలా చేస్తున్నావు? నీ జనులు పాపం చేశారు. పాపం చేస్తే నేను మీ మధ్యన ఉండను. నేను మీ మధ్య లేకపోతే మీకు విజయం రాదు, మీకు అప్పచేయాలే. ఈరోజు కూడా మనం పాపంలో కొనసాగినంతకాలం మనం జయించలేమండి. మనం ఏదో అనుకుంటాం, నేను జయించేస్తున్నానని. నువ్వు ఓడిపోతావు. నువ్వు సంపాదించింది నిలబడదు, నీ ప్రాణం కూడా నిలబడదు, నీ కుటుంబం కూడా నిలబడదు, నీ వంశం కూడా నిలబడదు. నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఏదో మోషే అంటాడు, అందుకే అల్పకాలమో పాపభోగం అన్నాడు. పాపభోగం ఎన్నాలండి? అల్పకాలం. ఏదో నువ్వు బతికినంతకాలం ఒకవేళ ఎంజాయ్ చేసేస్తావేమో, తర్వాత శాశ్వత కాలం నరకంలో ఉండాల. అందుకని మోషే అంటే అల్పకాలం పాపభోగం అనిపించడం కంటే దేవుడి ప్రజలతో శ్రమ అనిపించడం మంచిదని వచ్చేసాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు, వాళ్ళందరినీ నువ్వు నిర్మూలన చేస్తేనే తప్ప నేను మళ్ళీ నీకు తోడే ఉండను. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న రావాలండి. పాపం ఎవరు చేశారండి? ఒక్కడు చేశాడండి. ఒక్కడు పాపం చేస్తే అందరూ పాపం చేశారంటాడు ఏంటండి దేవుడు? ఏంటమ్మా? సంఘంలో ఒకడు తాగుతున్నాడండి రహస్యంగా, ఎవడో చూసాడండి. ఒరే ఆ క్రీస్తు సంఘ పూలందరూ తాగుబోతులు రా అంటాడండి. ఇంకా
అవునా కదండి? ఒకరు ఏదో తిరిగిపోతానని చేస్తున్నారండి. ఎవరో చూశారండి, ఆ సంఘానికి వెళ్ళి అందరూ తిరిగిపోతారు అంటారు అనరమ్మా. అంటే ఒకడు తప్పు చేస్తే ఆ సంఘం వాళ్ళందరికీ కూడా నింద వస్తుంది, అవమానం వస్తుంది. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక మనిషి ఉన్నాడండి. ఆ మనిషికి కళ్ళు బాగా కనపడతాయి, మంచి బలవంతుడు, చేతులతో ఏదైనా చేయగలడు, అన్నీ చేయగలడు, ఆరోగ్యంగా ఉన్నాడండి. కానీ కాలు ఇరిగిపోయిందండి, కర్రట్టుకొని కుంటుతున్నాడు. ఏమంటారండి అతన్ని? అవయవాలన్నీ బాగున్నాయి, ఒక్క కాలే బాగలేదు. కుంటోడు అంటారండి, అవుటోడు అంటారండి, సొట్టోడు అంటారండి, అన్నీ బాగున్నాయి. కన్నోట పోయింది, గుడ్డోడు అంటారండి, సర్టిఫికేట్లోకి వెళ్తే వికలాంగుడు అంటారండి. అంటే అతను బాడీ అంతా బాగుంది, స్ట్రక్చర్ అంతా బాగుంది, ఒక్క అవయవమే పాడైంది. కానీ ఆ నింద మొత్తం మనిషి మీద పడుతుంది. ఒక కుటుంబంలో కానీ, ఒక సంఘంలో కానీ, ఒక గ్రామంలో కానీ ఒక వ్యక్తి తప్పు చేస్తే అతనిని బట్టి ఆ గ్రామానికి నింద వస్తుంది, అతనిని బట్టి ఆ సంఘానికి నింద వస్తుంది, ఆ కుటుంబానికి కూడా వస్తుందా రాదండి? వస్తుంది. కాబట్టి మనం తప్పు చేసేటప్పుడు మనం ఎన్నో ఆలోచించాలండి. మనలో ఆశ కలిగేటప్పుడు, దురాశను అణుచుకునేటప్పుడు ఎన్ని మనకి జ్ఞాపకం వస్తేనే మనం దురాశను జయించగలుగుతాం. కనుక ఏమి గుర్తు రాలేదు, అందుకే పాపం చేశాడు. కాబట్టి దేవుడు అతను రహస్యంగా చేసిన పాపాన్ని ప్రజలందరికీ తెలియచేయాలనుకున్నాడు. కాబట్టి మీ ప్రజలందరూ తప్పు చేశారని యెహోషువకు చెప్పాడు. అప్పుడు యెహోషువ ఏం చేయాలండి, ఎలా చేయాలండి, నేను ఎలా పట్టుకోవాలండి ఇంతమంది జనంలో అని ప్రార్థన చేశాడండి. అప్పుడు 13వ వచనం నుంచి 18వ వచనం వరకు పాపం చేసిన వారిని పట్టుకునే విధానం గురించి దేవుడు చెప్పాడు. పాపము చేసిన వారిని పట్టుకొను విధానం. పదమూడు నుంచి 17 13 నుంచి 18 వరకు పాపం చేసిన వారిని పట్టుకునే విధానాన్ని దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే, యెహోషువ ఇశ్రాయేలు 12 గోత్రాల నుంచి 12 మందిని తీసుకొచ్చి ఊరి మధ్య నిలబెట్టు, అలాగే ప్రతి వంశంలో నుండి ఒక్కొక్కరిని తీసుకొచ్చి వాళ్ళ వెనకత్తలు నిలబెట్టు, అలాగే ప్రతి కుటుంబం నుండి ఒకరిని తీసుకొచ్చి నిలబెట్టు, అలాగే ప్రతి భార్యాభర్తల లేకపోతే ప్రతి ఇంటిలో నుండి ఒకరిని తీసుకొచ్చి నిలబెట్టు అని అలాగా దేవుడు చెప్పాడు. చెప్పిన ప్రకారంగా 12 గోత్రాల వారిని నిలబెట్టాడు, ప్రతి వంశంలో నుండి ఒకరిని తీసుకొచ్చి నిలబెట్టాడు, ప్రతి కుటుంబంలో నుండి ఒకరిని తీసుకొచ్చి నిలబెట్టాడు, ప్రతి ఇంటిలో నుండి ఒకరిని తీసుకొచ్చి నిలబెట్టాడు. అప్పుడు యెహోవా దేవుడు 12 గోత్రాల్లో ఒక గోత్రం మీద వెలుగుంచాడండి. ఈడే పాపం చేశాడు. ఏ గోత్రం అంటండి అది? యోధా గోత్రం అంటాడు. 18వ వచనంలో మీరు చదివితే యోధా గోత్రం వాడు పట్టుపడ్డాడు, తగినోళ్ళు వెళ్ళిపోవచ్చు అన్నాడు. తర్వాత ఆ వంశస్థుల మీద దేవుడు వెలుగుంచాడు. ఈడే తప్పు చేశాడండి. అతను ఎవరండి? జరాహు ముత్తాత. తర్వాత కుటుంబాల్లోకి వచ్చేటప్పటికి ఆ జబ్ది అనేవాడు ఆ వ్యక్తిని దేవుడు చూపించాడు. తాత కూడా దొరికేశాడు. కర్మి మీద, కుటుంబ సభ్యుల్లో కర్మి మీద దేవుడు వెలిగించాడు. ఈ తండ్రి పేరు కూడా దొరికేసింది. ఆ చివరిని ఆకాను, కర్మి కుమారుడైన ఆకానుని దేవుడు పట్టించేశాడు. ఆ రోజు ఆకాను కాళ్ళు ఒడికేసి ఉంటాయి కదండి, గచ్చ 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 దేవుడు ఫిల్టర్ చేసేసాడండి. దేవుడికి అసాధ్యమైంది లేదండి. మనమైతే పట్టుకోలేము. మనకి ఇప్పుడైతే సీసీ కెమెరాలు ఉన్నా కొన్ని పట్టుకోలేకపోతున్నారు, కానీ దేవుడికి అసాధ్యమైంది లేదు. దేవుడు సింపుల్గా 12 గోత్రాల నుంచి 12 మందిని, ఒక్కొక్క వంశం నుంచి ఒక్కొక్కడిని, ఒక్కొక్క ఇంటి పెద్దల నుంచి ఒక్కొక్కడిని, ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్కడిని తీసుకొచ్చేసి నిలబెట్టించేశాడు. వాళ్ళని పట్టించేశాడు. ఆకాను దొరికిపోయాడు.
కాదని లేదండి, ఒప్పేసుకున్నాడు ఆయన. 19వ వచనం నుంచి 26వ వచనం వరకు ఆకాను కుటుంబానికి దేవుడు విధించిన శిక్ష. ఆకాను కుటుంబానికి దేవుడు విధించిన శిక్ష 7వ అధ్యాయము 19 నుంచి 26 వరకు, అంటే చివరి వరకు మనం చదివితే ఆ విషయాలన్నీ ఉంటాయండి. అక్కడ ఏం చెప్తున్నారంటే, ఆకాను దగ్గరికి వచ్చి అడుగుతాడండి యెహోషువ, నిజం చెప్పు, నువ్వు చేసిందంతా యథార్థంగా ఒప్పుకో, దేవుణ్ణి మహింపరచు ఇప్పుడైనా అని అడిగినప్పుడు ఆకాను నోరు తెరిచి, నిజమేనండి, నేను ఒక పై వస్త్రాన్ని చూశాను, 200 తులాలు వెండిని చూశాను, ఒక 50 తులాలు బంగారాన్ని చూశాను, ఆశించాను, పట్టుకున్నాను. నా టెంట్లో ఎవరికీ తెలియకుండా భూమిని తవ్వి ఆ గోతులో దాన్ని పాతి పెట్టాను. ఎవరక్కడ? ఆకాన్ టెంట్లో భూమిని తవ్వండి, అతను దాచిని తీయండి. వెంటనే తీశారట. మనకేమనిపిస్తుంది అంటే, అరే ఒప్పేసుకున్నాడు కదా, నిజం, క్షమించవచ్చు కదా. దేవుడు క్షమించలే. ఒకవేళ ఆకాన్ని క్షమించాడు అనుకోండి యెహోషువ, ఇంకొకడు ఏం చేస్తాడండి? అయితే మనం చేసేద్దాం, మనం సారీ చెప్పేద్దాం, దేవుడు ఏమన్నా కదా అనుకుంటాడు. అప్పుడు ఆ వచనం మనం చదువుదామని, దయచేసి మనం అంతా ఏది చదవలేదు కానీ ఇదేనా చదువుదాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనం నుంచి, అతడు తన చేయి చాపగా పొంచి ఉన్నవారు మాటులో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణంచి వచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగలబెట్టింది. హాయివారు ఒకవైపు 7వ అధ్యాయము 19వ వచనం, నేను ఎంత చదువుతున్నాను. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించు, ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నేను వేడుకొంచున్నానని చెప్పగా, ఎంత తప్పు చేసిన వాడితో ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడండి యెహోషువ. అయినా ఇప్పటికైనా దేవుని మహింపరచు, ఇప్పటికైనా ఒప్పుకో, ఈ క్షణాన్నైనా నువ్వు యథార్థంగా మాట్లాడు అని చెప్తే, అప్పుడు 20వ వచనంలో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసింది నిజమే. దోపుడు సొమ్ములో ఒక మంచి సేనాయి పై వస్త్రమును, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారపు కమ్మిని నేను చూచి అంటే నేత్రాశ అండి, నేను చూచాను, ఆశించాను, నేను తీసుకున్నాను. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచి ఉంచాను. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినంతా ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను, ఆ వెండి దాని కింద ఉండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకును ఇశ్రాయేలు యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తర్వాత యెహోషువయు ఇశ్రాయేలు అందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావుకొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా చేసిరి. ఇది నేటి వరకు
నిలిచి ఉన్నది. అప్పుడు యెహోవా కోపాద్రేషము నిలిచిన వాడే మళ్ళుకొనెను.